కాసేపట్లో ఉప్పల్ వేదికగా హైదరాబాద్ రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ లో మ్యాచ్ జరగనుండడంతో ఫ్యాన్స్ క్యూ కట్టారు. మధ్యాహ్నం 12 గంటల నుంచే స్టేడియంలోకి అనుమతిస్తున్నారు. ఇక ఇప్పటికే 22,000 టికెట్లు ఆన్లైన్ లో అమ్ముడుపోయాయి. బ్లాక్ లో టికెట్లు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే స్టేడియం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు పెట్టారు. ఎలాంటి ఘటనలు జరగకుండా 4,500 సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఇక నిషేధిత జాబితాలో ఉన్న వస్తువులేవి స్టేడియానికి తీసుకురావద్దని ఫ్యాన్స్ కు సూచిస్తున్నారు పోలీసులు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ఉప్పల్ స్టేడియం నుంచి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, ఉప్పల్ స్టేడియం దగ్గర పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? మరికొద్ది సేపట్లో ఉప్పల్ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగబోతుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ప్రేక్షకులు కూడా లోపలికి ఎంట్రీ అవుతున్నటువంటి పరిస్థితి. గేట్లు కూడా ఓపెన్ చేశారు. ముఖ్యంగా పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించాకే లోపలికి పంపిస్తున్నారు. ఇక కొంత నిషేధిత వస్తువులను కూడా లోపలికి తీసుకురాకూడదని కూడా చెప్తున్నారు. ఆ బోర్డును కూడా ఏదైతే లోపల ఎంట్రెన్స్ ఉంటుందో ఆ ఎంట్రెన్స్ వద్దనే కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కూడా ఎప్పటికప్పుడు టీమ్స్ కూడా ప్రత్యేకంగా అక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఇక ముఖ్యంగా లోపలికి వెళ్ళే వారు మాత్రం ఖచ్చితంగా అటు బాటిల్స్ కానీ, సిగరెట్స్ కానీ, తర్వాత టిన్స్ కానీ, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత ఎలక్ట్రానిక్ వర్కులకు సంబంధించి ఎలాంటివి కూడా తీసుకెళ్లొద్దంటూ కూడా చెప్పారు. సో పూర్తిగా మొత్తానికైతే ఇటు ఫ్యాన్స్ కూడా ఒక్కొక్కరుగా ఫ్యామిలీతో వస్తున్నటువంటి పరిస్థితి. ఇక కొంతమంది క్రికెట్ అభిమానులు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళని అడిగి తెలుస్తుంది. సో ఎక్కడి నుండి వచ్చారు? కాకినాడ. సో ఈ రోజు ఎస్ఆర్హెచ్ లో ఎవరు విజృంభించబోతున్నారు అనుకుంటున్నారు? అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, క్లాసెన్ ముగ్గురు చితగొట్టేస్తారు ఈ రోజు. కాకినాడ. ఎట్లా ఉండబోతుంది ఈ రోజు మ్యాచ్? చాలా బాగుంటుంది, చూడండి మీరే. ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. గత సీజన్ లో చాలా విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ చేశారు. సో ఈ రోజు కూడా అది రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా 300 కొడతాం ఈ రోజు. అంటే బ్యాటింగ్ కు అనుకూలించేటువంటి పిచ్. ఈ రోజు ఖచ్చితంగా ఎవరు అంటే ఒక పర్సన్ పేరేంటి మీకు ఇష్టమైనటువంటి, మీ ఫేవరెట్ ఎవరు అసలు ఈ ఎస్ఆర్హెచ్? అభిషేక్ శర్మ. కానీ ఇప్పటి వరకు ఇషాన్ కిషన్ మనకు ఆడలేదు. కానీ ఈరోజు ఖచ్చితంగా ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మతో చాలా బాగా ఆడతాడు. మీరెక్కడ నుంచి? కాకినాడ. మా అన్నయ్య. ఇట్లా ఎవరు మీ ఫేవరెట్ హీరో ఎవరు? మా ఫేవరెట్ కమిన్స్. అందరినీ హీరోగా ఈ రోజు ఎవరు అంటే కొత్తగా ఈసారి బౌలింగ్ లో కూడా అటు భువనేశ్వర్ కుమార్ స్థానంలో మొహమ్మద్ షమి కూడా వచ్చాడు. సో ఎట్లుండబోతుంది? షమి అంటే వరల్డ్ కప్ లోనే చూపించాడు కదా ఆయన ఎంతో. సో ఆయన మీద నమ్మకం ఉంటే పక్కా హీ విల్ డెలివర్. మీరేం చెప్తారు? భీమవరం. ఎట్లా ఈ ఎస్ఆర్హెచ్ కు ఆర్ఆర్ రెండు మ్యాచ్ల్లో ఈరోజు ఎవరు గెలవబోతున్నారు? ముఖ్యంగా ఎవరు ఈరోజు హీరోగా అంటే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కి నిలవబోతున్నారని మీరు? డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ నెగ్గుద్ది. అండ్ అభిషేక్ శర్మ బాగా ఆడతాడు అనుకుంటున్నాం. అంటే ఎట్లా దేని పరంగా మీరు చెప్తారు? చెప్పు. టీం మొత్తం చితక్కొడేస్తారు. 1 సైడ్ మ్యాచ్. ఎస్ఆర్హెచ్ అయితే తోపులా ఆడుతుంది. క్లాసన్ మామ తోపు, దమ్ముండే ఆపు. సో చూడొచ్చు, అభిమానులు మాత్రం చాలా ఉత్కంఠగా, చాలా ఆనందంగా కూడా విన్ అయిద్దంటూ చెప్తున్నారు. సో క్రికెట్ ఎక్స్పర్ట్స్ కూడా మనతో పాటు కొందరు ఉన్నారు, వారిని కూడా అడుగుతారు. సో ఈ రోజు ఇప్పుడు జరగబోయే మ్యాచ్ కి సంబంధించి ఎట్లా ఉండబోతుంది సార్? ఎక్సైటింగ్ గా ఉంటుంది డెఫినెట్లీ, అందులో డౌటే లేదు. ఎందుకంటే అందరు చెప్తున్నారు మంచి బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. అండ్ ముఖ్యంగా స్ట్రోక్ మేకర్స్ ఇష్టపడేటటువంటి గ్రౌండ్ ఇది. బ్యాట్ పైన చక్కగా వస్తుంది బాల్. సో హైదరాబాద్ హ్యాస్ గాట్ ఫెంటాస్టిక్ హీటర్స్. యాక్చువల్లీ ఈవెన్ రాజస్థాన్ రాయల్ టీమ్స్లో కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు. జైస్వాల్ కానివ్వండి, హెట్మేర్ కానివ్వండి, నితీష్ రాణా ఈ సంవత్సరం వచ్చాడు. అండ్ సంజు సామ్సన్ యాజ్ అ బ్యాటర్గా ఆడతాడు. సో ఐ థింక్ 2 టీమ్స్లో బ్యాటింగ్ స్ట్రెంత్ అద్భుతంగా ఉండడంతో ఒక రన్ స్కోరింగ్ మ్యాచ్ అయితే ఈరోజు చూడబోతున్నాం. ఎంత అనేది వీ కాంట్ సే. 200+ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ హియర్ టుడే. అంటే గతంలో కూడా ఈ హైదరాబాద్లో చాలా విధ్వంసకరమైనటువంటి బ్యాటర్, ఏ టీం చూసినా హైదరాబాద్ టీం అంటేనే కొంత జనుకుతున్నటువంటి పరిస్థితి. ఈ సీజన్లో కూడా అది రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది? వై నాట్ అండి. వాళ్ళు మెయిన్ టార్గెట్ ఏం పెట్టుకున్నారంటే ఈ సంవత్సరం 300 స్కోర్ చేయాలి ఒక మ్యాచ్లో కనీసం. బికాస్ 300 అనేది ఇప్పటివరకు జరగలేదు. 287 హ్యాపెండ్ లాస్ట్ సీజన్లో, అది కూడా. అండ్ దట్ ఎన్ని 200+ స్కోర్ చూసాం. అండ్ మేబీ ఇది ఒక వేదిక కావచ్చు. ఎందుకంటే దీనికి ఇక్కడ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి మనకు అనిల్. సో దాంతో నేనేమనుకుంటానంటే బ్యాటర్స్ ఎంజాయ్ చేస్తుంటారు కనుక కండిషన్స్ హైదరాబాద్ ఈసారి వేదికగా కావచ్చు. లాస్ట్ ఇయర్ ఇట్ హ్యాపెండ్ ఇన్ బెంగళూరు అండ్ దిస్ టైమ్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ హైదరాబాద్ టీమ్ ఆ 300 మార్క్ అనేది, ఆ టార్గెట్ను ఇక్కడ పూర్తి చేయాలని చెప్పి. ఎందుకంటే లాట్ ఆఫ్ మ్యాచెస్ దే విల్ ప్లే హియర్. అండ్ ఈరోజు నేను అనుకుంటాను ఫస్ట్ మ్యాచ్లోనే ఒక బిగ్ స్కోర్ అయితే చూడబోతున్నాం. కండిషన్స్ చక్కగా ఉంటాయి. అండ్ వాన లేకపోవడం అనేది ఒకటి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. బికాస్ రెయిన్ వాజ్ ఫోర్కాస్ట్ దిస్ మార్నింగ్. సో ఫుల్ మ్యాచ్ మనం చూడబోతున్నాం ఈరోజు. అండ్
నేను అనుకుంటాను క్రౌడ్స్కి అయితే వండర్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. డౌట్ రాజస్థాన్లో కూడా అటు సంజుల్ సామ్సన్ కొంత గాయం కారణంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ లోపం అంటే ఇదొక ఏమన్నా మనకు కొంత బెస్ట్ అని చెప్పొచ్చు. ఒకటి అనిల్ అంటే ఆన్ ద పిచ్ అంటే అతన్ని ఆన్ ద గ్రౌండ్ అయితే అతని సర్వీసెస్ మిస్ అవుతారు. బికాస్ అతనికి హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఉంది, డొమెస్టిక్లో లీడ్ చేశాడు అండ్ రాజస్థాన్ రాయల్స్ కూడా క్యాప్టెన్గా ఉంటూ వచ్చాడు. సో యాజ్ ఎ క్యాప్టెన్గా నేను అనుకుంటాను అతన్ని మిస్ అవుతారు, డౌటే లేదు. అండ్ రియాన్ పరాగ్ అతనికి ఓన్లీ డొమెస్టిక్ క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్సే ఉంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ఈస్ గోయింగ్ టు లీడ్. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో ఐపీఎల్లో చేయడం అనేది బిట్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది. బట్ ఐ థింక్ సంజు సామ్సన్ యొక్క కాంట్రిబ్యూషన్ యాజ్ ఎ విత్ ద బ్యాట్ వచ్చినట్లయితే వాళ్ళకి అంతకంటే ఎక్కువ ఏం కావాలి. ఎందుకంటే వాళ్ళకు కపుల్ ఆఫ్ వికెట్ కీపర్స్ ఉన్నారు టీంలో. సో దాంతో నేను అనుకుంటాను అతడు ఒక బ్యాటర్గా రాణించడం అనేది వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఈ సంవత్సరం. సో మొత్తానికి అయితే చూడొచ్చు, ఇక మరికొద్ది సేపట్లో జరగబోయేటువంటి ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మాత్రం చాలా హై వోల్టేజ్ మ్యాచ్ అని చెప్పవచ్చు. హైదరాబాద్ నగరంలో ఉప్పల్ స్టేడియంలో మొదటి మ్యాచ్ 18వ సీజన్లో ఈరోజు జరగబోతుంది. సో అభిమానులు కూడా ఇప్పుడే ఒకరొకరుగా కూడా లోపలికి వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఖచ్చితంగా ఎందుకంటే లాస్ట్ టైం చాలా 17వ సీజన్లో కూడా చాలా భయంకరమైనటువంటి బ్యాటింగ్ చేశారు కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా విన్ అవుతున్నట్టు చెప్తున్నారు. సో కొంతమంది ఇంకా వస్తూనే ఉన్నారు రాజస్థాన్ రాయల్స్కి సంబంధించి, కానీ ఇటు కొంతమంది ఇక్కడ క్రికెట్ అభిమానులు ఉన్నారు. ఈరోజు హైలైట్ అంటే ఎవరు ఈ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లోనే ఎవరు బెస్ట్గా ఉంటారు అనుకుంటారో తెలుసాం. సో ఎక్కడి నుంచి వస్తాం? మెట్టు కూడా ఈరోజు ఎట్లా ఉండబోతుంది ఎస్ఆర్హెచ్? పక్కా గెలవబోతుంది ఎస్ఆర్హెచ్. అభిషేక్ శర్మ చంపేస్తాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వి ఆర్ చీరింగ్. ఎస్, మా ఎక్స్ ముంబై ప్లేయర్ మీదనే ఉంది మొత్తం. బెస్ట్ ఎక్స్ ముంబై ప్లేయర్ మీదే ఉంది మాది మొత్తం. హోప్ ఫర్ ద బెస్ట్. ఇవాళ శాంసన్ మంచి ఫామ్లో ఉన్నాడు. అంటే సామ్సన్ కొంత గాయం కారణంగా ఈసారి కెప్టెన్సీ కూడా వివరిస్తలేడు. సో ఆ ఎఫెక్ట్ ఏమన్నా ఎస్ఆర్హెచ్ పైన కొంత బెస్ట్ అని చెప్పచ్చు. ఇంకో ఎఫెక్ట్ కూడా ఉంది, టీమిండియా సెలెక్షన్, అది అందరికీ తెలిసిందే. హోప్ ఫర్ ద బెస్ట్. ఎస్ఆర్హెచ్ గెలవాలని కోరుకుంటాం అందరం. థ్యాంక్ యూ. సో చూడొచ్చు, ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా గెలుస్తుందంటూ కూడా అభిమానులు చెప్తున్నారు. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ నగరానికి సంబంధించే కాకుండా వివిధ జిల్లాల నుంచి, రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా క్రికెట్ అభిమానులు తరలి వస్తున్నారు. సో ఖచ్చితంగా లాస్ట్ సీజన్ కంటే ఇంకా ఎక్కువ స్కోరు 300 వరకు కూడా స్కోరు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అందులో ముఖ్యంగా అభిషేక్ శర్మ లాంటి వారు కూడా చేస్తామంటూ చెప్తున్నారు. సో మరికొంతమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుంది ఈరోజు మ్యాచ్కి సంబంధించి? This is going to be a very nice match. First match SRH ki home ground lo. So it is going to be a very nice match. అంటే ఎవరు ఎక్కువగా స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది? అండ్ బౌలింగ్లో కూడా ఎట్లా ఎవరు అంటే మహమ్మద్ షామి కొత్తగా వచ్చాడుగా, ఎట్లుండబోతున్నాం? రైట్. సో ఫస్ట్ బ్యాటింగ్ అని SRH చేస్తే 300+ చూస్తున్నాము మేము అనుకుంటున్నాము మేము టార్గెట్. ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ అయితే 16 ఓవర్లో ఫినిష్ చేస్తామని చూస్తున్నాము. క్లసిన్ ఈస్ గోయింగ్ టు హిట్ 100. బాబు ఎక్కడి నుంచి వచ్చావు? కుకట్పల్లి నుంచి. ఎట్లా ఉండబోతుంది? కుక్కట్పల్లి క్లాసులు అని పేరు ఉన్నది, ఈ రోజు ఏమైనా విజృంభించేటువంటి అవకాశం ఉంటుందా? క్లాసిన్ అంటే హిట్టింగ్ కాబట్టి వెయిటింగ్ ఫర్ క్లాసిన్ 6. అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి పైన ఏం హోప్ లేదా? హోప్స్ ఉన్నాయి, అందరూ 50+ కొట్టాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో చూడొచ్చు, చిన్న పెద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఖచ్చితంగా క్రికెట్ అభిమానులతో పాటు ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి వచ్చి ఎంజాయ్ చేస్తాము. సో ఖచ్చితంగా ఈసారి ఎస్ఆర్హెచ్ కూడా ఖచ్చితంగా గెలుస్తుందని చెప్తున్నారు. ఇక భద్రత విషయానికి వస్తే మాత్రం 450 సీసీ కెమెరాలతో పూర్తిగా పోలీసు కనుసన్నల్లో ఆ ఉప్పల్ స్టేడియం ఉందని చెప్పవచ్చు. ఇటు బ్లాక్ టికెట్లో కూడా ఎవరైనా అమ్మితే ఎస్ఓటీ పోలీసులు ఎక్కడికక్కడ వారిని ఎప్పుడప్పుడు తనిఖీలు చేస్తూ పట్టుకున్నటువంటి పరిస్థితి. అటు పొద్దున్నే అటు ఎస్ఓటీ మహేశ్వరం పోలీసులతో పాటు ఇప్పటికే నిన్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు కూడా బ్లాక్లో టికెట్లు విక్రయిస్తే వారిపైన ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తానికైతే హై వోల్టేజ్ మ్యాచ్ ఎండలో ఖచ్చితంగా మరికొద్ది సేపట్లో జరగబోతుంది. సో దానికి సంబంధించి కూడా ఏర్పాటు పూర్తయి ఇంకొంతమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. అంటే ఏ మ్యాచ్, ఈ ఎస్ఆర్హెచ్ మొదటి మ్యాచ్ కాబట్టి ఎట్లుండబోతుంది? సో ఎక్కడి నుంచి వస్తున్నారు? मैं हैदराबाद को सपोर्ट करने आया हूँ सर. वी लव हैदराबाद. అంటే ఆ ప్లేయర్ ఈరోజు ఎవరు బెస్ట్ ప్లేయర్ కాబోతున్నారు? అభిషేక్ శర్మ అండ్ అభిషేక్. ఓకే, ఈరోజు ఈ మ్యాచ్కి సంబంధించి ఏం చెప్తారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నామండి. వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద మ్యాచ్. ఈసారి చాలా కొత్త మంది జాయిన్ అయ్యారు టీంలోకి. అండ్ లాస్ట్ సీజన్ ఎంత బాగుండేనో ఈ సీజన్ కూడా అలానే హోప్ చేస్తున్నాము. తెలుగు అయిన టీమ్కి సపోర్ట్, మా ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకే, అంటే ఒక పర్సన్గా బెస్ట్గా ఎవరు ఉండబోతున్నారు అంటే ఈ మ్యాచ్? ఎందుకంటే గతంలో కూడా చూసాము అందరూ బ్యాటింగ్ చేశారు. సో ఈరోజు ఈ మ్యాచ్లో ఎవరు విజృంభించబోతున్నారు? నాకైతే మన తెలుగు అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి అని అనిపిస్తుంది. చూద్దాము, మొత్తం సపోర్ట్ నితీష్ కుమార్. రాజస్థాన్ రాయల్స్ పైన ఎవరు ఎక్కువగా ఆడేటువంటి అవకాశం ఉంటుంది మీకు తెలిసి? అభిషేక్ శర్మ నాకు ఈరోజు మంచిగా ఓపెనింగ్ చేసి
ఓపెనింగ్ చేసి బాగా ఆడతాడు అనిపిస్తుంది. రాజస్థాన్ రాయల్స్లో అయితే లేదు, మన వాళ్ళే బాగా ఆడతారు వాళ్ళకంటే. ఓకే అండి. సో మొత్తానికి అయితే చూడొచ్చు, ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీం ఈరోజు విన్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ పూర్తిగా కూడా ఇటు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. సో కాసేపట్లో జరగబోయే మ్యాచ్కి మాత్రం అభిమానులు అందరూ లోపలికి వెళ్ళిపోతున్నారు. అందరూ కూడా హోమ్ గ్రౌండ్ ఉప్పల్ ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ వచ్చి ఖచ్చితంగా విన్ అవుతుందంటూ కూడా అభిమానులు చెప్తున్నారు. జ్యోతి.